నమస్కారం. సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం. తాబేలు బొమ్మలు అంటే విష్ణు స్వరూపంగా భావించే తాబేలుకు సంబంధించిన బొమ్మల లోహపు బొమ్మలు కానీ లేకపోతే గాజు బొమ్మలు కానీ వ్యాపార సంస్థలలో కానీ ఇళ్లలో కానీ పెట్టుకోవచ్చా, పెట్టుకోకూడదా? ఈ విషయం గురించి మనందరికీ కూడా తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. లక్ష్మి గారు, ప్రతి ఒక్కరు వ్యాపార కూడళ్ళు ఎక్కువగా చూస్తుంటాం. ఒక తాబేలు బొమ్మను తీసుకొని ఆ బొమ్మకి కింద ఒక ప్లేటో లేకపోతే ఏదో ఒక గాజుదైనా లోహంతో తయారు చేసిందైనా ఇట్లాంటివన్నీ తీసుకొని ఆ వాటర్లో పెట్టుకుని పువ్వులు లేకపోతే పసుపు అవన్నీ వేసుకుని వ్యాపార కూడల్లో వ్యాపార అభివృద్ధి కోసం అని చెప్పి కొంతమంది పెట్టుకుంటారు. కొందరు అలంకారానికి ఇళ్లలోనూ పెట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ నిజంగా పెట్టుకోవచ్చు అంటారా? అంటే మామూలుగా విష్ణు స్వరూపము, విష్ణువుకు సంబంధించిన ఒక అవతారాలలో ఈ తాబేలు కూడా ఒక అవతారము కాబట్టి ఇంట్లో కానీ వ్యాపార కూడల్లో కానీ ఉంటే మంచి జరుగుతుంది అనే ఆలోచన కూడా కొంతమందికి ఉండొచ్చు. మరి మీరేమంటారు? తాబేలు బొమ్మలు మనకి దశ అవతారాల్లో ఒకటి కూర్మ అవతారం. అవును. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బౌద్ధ, కల్కి అనేటటువంటి దశ అవతారాలు ఉన్నాయి. అందులో రెండో అవతారం కూర్మ అవతారం. ఈ కూర్మ అవతారాన్ని పక్కన పెట్టేసి ఇవాళ అంటే అక్కడ మనం పెట్టుకోవచ్చా అంటే భగవత్ స్వరూపంగా ఉంటే భావన చేస్తే తప్పులేదు. అంటే విష్ణుమూర్తి అవతారాలు అనుకున్నాం కదా, కాబట్టి ఆ విధంగా పెట్టుకోవచ్చు, తప్పైతే ఏమీ లేదు. కానీ ఇది తాబేలు అన్నది చైనా దేశస్తులకి వాళ్ళ నమ్మకం. వాళ్ళకి ఒక 13 వస్తువుల పైన నమ్మకం ఉంది. వాటిలలో ముఖ్యమైనటువంటిది తాబేలు. మనకి శకున శాస్త్రం అంటాం కదా, ఆ విధంగా వారికి కూడా శకున శాస్త్రంలో ప్రథమ స్థానంగా చెప్తారు దీన్ని. దాన్ని తెచ్చి మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ విష్ణుమూర్తి అవతారంగా కాకుండా అది పెట్టుకుంటే మనకి కలిసి వస్తుంది అన్న ఆలోచనతో మీరు అన్నట్టుగా అది లోహం, ఈ లోహం కాదు, ఆ లోహం కాదు, రకరకాలైనటువంటి లోహాలతో ఇళ్లలోనూ చూస్తున్నాం, వ్యాపార సంస్థల్లోనూ చూస్తున్నాం, ప్రతి చోట కూడా చూస్తున్నాం. కానీ ఆ విధంగా పెట్టుకోకూడదనే అని చెప్తారు సంప్రదాయం ప్రకారంగా. మన సంస్కృతి మన సంప్రదాయం కాదు కదా అది. ఆ నమ్మకంగా మనం పెట్టుకోవటానికి మన సంస్కృతిని మనం కాపాడుకుందాం. పరాయి సంస్కృతి మనకెందుకు? పొరుగింటి పుల్లకూర మనకొద్దు, మన ఇంటి రుచి మనకు చాలు. మన భారతదేశమే సంప్రదాయాలకు పుట్టిల్లు. అవునండి. అటువంటి భారతదేశంలో పుట్టినటువంటి మనం ఎవరో సంస్కృతి మనకెందుకు? ఇది చైనా వారిది, అసలు చైనా వారి సంస్కృతి మనకెందుకండి? కాబట్టి పెట్టుకోకూడదనే చెప్తుంది సనాతన ధర్మం. అంటే ఒకవేళ పెట్టుకుంటే ఏ విధంగా పెట్టుకోవచ్చు అంటారు? నేను చెప్పాను, విష్ణుమూర్తి అవతారంగా భావించి ఏదైతే దేవతా మందిరం ఉంటుందో ఆ దేవతా మందిరంలో పెట్టుకొని ఆ పాట పెట్టుకోకూడదమ్మా, కొంచెం నీళ్ళల్లో పెట్టాలి. ఎందుకని అంటే తాబేలు ఎప్పుడూ కూడా నేలపైన ఉండలేదు, నీటిలోనే ఉంటుంది. ఒక సరస్సులోనో ఒక కొలనులోనో పూర్వము బావులు ఉండేవి, బావుల్లో కూడా వేసేవారు. ఎందుకని? ఆ బావికి అడుగు వైపున నాచు అంటారు కదా, అదంతా పడుతుంది, ఆ నాచునంతా తినేస్తుంది అది. అందుకని బకెట్లో వేసి దాన్ని ఆ బావిలోకి వదిలేవారు. మళ్ళా ఈ గాలాలు పట్టి తీస్తారు కదా, వాళ్ళ చేత తీయించేవాళ్ళు. మళ్ళా ఎప్పుడు అందులో ఉండనిచ్చేవాళ్ళు కాదు. మళ్ళా ఒక వారం రోజుల పాటు ఉండనిచ్చి మళ్ళీ తీసేసేవాళ్ళు. ఎందుకేనండి? ఎందుకంటే ఆ నాచంతా ఉండదంతా శుభ్రం చేసేస్తుంది, అంతకంటే కూడా ఎక్కువ మన ఇంట్లో ఉంచుకోకూడదు అని. అది దానికి ఫ్రీడమ్ ఉండాలి, దానికి హాయిగా ఉండాలి, బయటికి వెళ్తుంది. అప్పుడు మన బావి అంటే కొంతవరకు పరిధిలో మాత్రమే ఉంటుంది. అదే ఒక కొలను అనుకోండి, విశాలంగా ఉంటుంది, దానికి ఎలా కావాలంటే అలా సంచరిస్తుంది. అదే ఒక సరస్సు అనుకోండి, దానికి ఎలా కావాలంటే అలా సంచరిస్తుంది. అందుకని అంటే దాన్ని మనం నిర్బంధించాము మన ఇంట్లో అనే భావనతో అనమాట. అందుకని నాకు తెలుసు, ఎందుకంటే మా ఇంట్లో చిన్నతనంలో మా ఇంట్లో బావి ఉండేది, ఆ బావిలో వేసి తర్వాత తీసేసేవారు. అందుకని నేను ప్రత్యక్షంగా చూశాను, అందుకే చెప్పగలుగుతున్నాను. తీసేసి మళ్ళీ కొలంలో కానీ చెరువుల్లో ఎక్కడో చోట వదిలేస్తారనమాట. మళ్ళీ ఏ సంవత్సరానికో 2 సంవత్సరాలకో, ఎందుకంటే మనకి నీళ్లు తోడుతున్నప్పుడు కొంచెము కనపడుతుంటుంది అది ఆ పాచి అన్నది, ఆ నాచు అన్నది కనబడుతుంటుంది. అప్పుడు అనుమానం వచ్చినప్పుడు మళ్ళీ తెచ్చి మళ్ళీ వేస్తారనమాట. అది తినేస్తుంది. తినేసిన తర్వాత అది మళ్ళీ క్లీన్ అయిపోతుంది.
క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తారు. కానీ మనకి అరసువెల్లి దగ్గర అంటే శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం శ్రీకూర్మం అరసువెల్లి శ్రీకూర్మం పక్క పక్కనే ఉంటాయి. ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది అనమాట. అరసువెల్లి నుంచి చాలా దగ్గర శ్రీకూర్మం. అక్కడ కూడా కూర్మ అవతారంలో మనకి స్వామివారు దర్శనమిస్తారు. చాలా చక్కగా ఉంటుంది. ఆ లోపల కూడా కొలను ఉంటుంది, ఒక సరస్సులాగా ఉంటుంది. చాలా తాబేళ్ళు ఉంటాయి అన్నమాట. లోపలే కాదండి, ఆ ఆలయం ప్రాంగణంలో కూడా చాలా చక్కగా తిరుగుతూ ఉంటాయి. అంటే ప్రత్యక్షంగా నారాయణుడు విష్ణుమూర్తి మనల్ని రక్షించడానికి ఈ కలియుగంలో కూడా ఇలా తిరుగుతున్నాడా అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా ఉంటుంది. అట్లా మనం విష్ణు అవతారంగా భావించి దేవతా గృహంలో అంటే దేవతా మందిరం ఉంటుంది కదా, ఆ మందిరంలో కనుక నీళ్లు పోయకుండా మడుకు పెట్టకూడదు. దానికి ఖచ్చితంగా నీళ్లలోనే ఉంచాలి. అది మనం ఏమనుకుంటున్నాము, ఏదో బొమ్మగా భావన చేయట్లా, విష్ణుమూర్తిగా భావన చేస్తున్నాం. ఏది ఎక్కడ ఉండాలో అది అక్కడ ఉండాలి, అంతే కదా. కాబట్టి అది నీళ్లలో ఉండటం వల్ల నీకు మంచి, మనకి మంచి. అందుకని పెట్టుకోవచ్చు, గంధం బొట్టు పెట్టుకోవచ్చు, కుంకుమ పెట్టుకోవచ్చు, పుష్పాలు పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. అది విష్ణుమూర్తి అవతారంగా అయితే పెట్టుకోవచ్చు. లేకపోతే మేము ఒక నమ్మకంగా పెట్టుకున్నాము అని అంటే అది పెట్టుకోవటం మంచిది కాదు, వద్దనే చెప్తాను. ఇంకొక సందేహం అండి, ఇప్పుడు ప్రతిరోజు ఆ మందిరంలో పువ్వులు అవి ఇవన్నీ ఎట్లా అయితే శుభ్రం చేసుకుంటామో అదేవిధంగా నీరుని కూడా మార్చాల్సి ఉంటుందంటారా ప్రతిరోజు? మార్చాలి. అంటే నీరు కొలంలో అయితే కనుక కొత్తవన్నీ పాతది పోయి పారుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నదుల్లో కానీ సముద్రాల్లో కానీ అన్ని చోట్ల కూడా పారే చోట ఎక్కడైతే ఉంటుందో పాతది పోయి కొత్త నీరు వస్తూ ఉంటుంది కదా. ఇక్కడ ఆ విషయం ఉండదు కదా. కాబట్టి మనం మార్చవలసిందే. మనం మార్చి దానికి మళ్ళా ఏ రోజైతే మళ్ళీ రోజు తెల్లవారిన తర్వాత మళ్ళీ దేవతా గృహంలో మనం ఏ విధంగా పూజ అంతా కూడా నిర్వర్తిస్తామో అదేవిధంగా ఈ పాత నీళ్లు తీసేసి తొక్కని చోట పోయాలి. ఇది మామూలుగా ఎక్కడ పడితే అక్కడ అందరూ తొక్కే చోట పోయకూడదు. అంటే విష్ణుమూర్తి స్వరూపం అనుకున్నాం. తులసి కోటలు వేసుకోవచ్చా అండి? వేసుకోవచ్చు, తప్పులేదు. మామూలుగా మనం పూజ చేసిన తర్వాత ఆ నీళ్లు కానీ ఆ నిర్మాల్యం కానీ కొంతవరకు మనం తులసి కోటలో వేస్తాం కదా. ఆచమనం చేసిన నీళ్లు మడుకు తులసి కోటలో పోయాం, అది కలశ పాత్రలో నీళ్లు తులసి కోటలో పోస్తాం. ఆచమనం చేసింది ఎందుకు పోయాం అంటే అది మనం తాగుతాం, అది ఎంగిలితో సమానం కదా, అందుకని అది పోయాం. కలశ పాత్రలో మడుకు పోస్తాం మనం నిత్యం కూడా. అదే విధంగా ఈ నీళ్లు పోయొచ్చు. ఇది ఎవరు తాగేది కాదు, ఎవరు ముట్టుకునేది కాదు. కొంచెమే నీళ్లు పడతాయి కదా, పోయొచ్చు, తప్పేమీ లేదు. అంటే ఏదైనా కూడా మన సాంప్రదాయాల ప్రకారము చేసుకోవడమే ఉత్తమము, ఏదైనా పద్ధతిగా అని చెప్పి మీరు అంటున్నారు. అవునండి, అంతే. ఎందుకంటే పరాయి సంస్కృతి మనకెందుకు, అందులో ఇప్పుడు చైనాది ఇది, మనం పెట్టుకుందామా అని ఒకసారి మనకు మనమే ఆలోచించుకుందాం. ఎందుకంటే మొన్నటి దాకా మనం చైనాతో బాధపడుతున్నాం, ఇప్పటికీ కూడా ఇంకా తేరుకోలేదు. వాళ్ళ సంస్కృతి వాళ్ళ పద్ధతులు మనకెందుకు. అంటే కలిసి వస్తుంది అనే ఆలోచన అనేది కరెక్ట్ కాదంటారా? అంటే కరెక్ట్ ఏం కాదమ్మా, అది మైండ్ సెట్ అంతే. యద్భావం తద్భవతి అన్నారు. అయితే ఇప్పుడు వ్యాపార సంస్థల్లో కానీ ఇక్కడ కానీ ఏమైనా పెట్టుకోవాల్సి వస్తే ఎలా పెట్టుకోవచ్చు అంటారు? అక్కడ దేవుడి మందిరం లాగా పెట్టి అక్కడ ఎక్కడైతే వ్యాపార సంస్థలు ఉంటాయో వ్యాపార సంస్థల్లో కూడా ఒక మూల మీద పూజకి ఒక చిన్న గూడు లాగా ఏర్పాటు చేస్తారు, ఆ గూట్లో పెట్టుకోవాలి. అంతేగాని ఎదురుకుండా ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు ముట్టుకునేట్టుగా, అది ఎవరు పడితే వాళ్ళు చూసేట్టుగా పెట్టుకోవడం కూడా అంత మంచిది కాదు. ఓకే, అక్కడ ఉండే ఆ దేవునికి మందిరం ఏ విధంగా ఉంటుందో అక్కడ మాత్రం పెట్టుకోవాలి. ఎందుకని విష్ణుమూర్తి అవతారం మనం భావన చేస్తాం. అదే నమ్మకంగా అయితే అసలు పెట్టుకోవద్దనే చెప్తున్నాం. చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. విన్నారు కదండి, విష్ణుమూర్తి అవతారంగా భావించేటువంటి ఆ కూర్మావతారానికి సంబంధించిన ప్రతిమలు, లేదంటే తాబేలుకు సంబంధించిన ప్రతిమలు కానీ, లేదంటే లోహాలతో తయారు చేసినటువంటి బొమ్మలు కానీ ఏవి కూడా దేవుని మందిరాల్లో మాత్రమే పెట్టుకోవాలి, ఇతరత్ర అందరూ తాకే విధంగా ఉండేటువంటి ప్రదేశాల్లో పెట్టుకోకూడదు అని చెప్పి వారి అభిప్రాయాన్ని వారు తెలియజేశారు. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ మరల సంస్కృతి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్తే.